ఉగాది కార్యక్రమానికి ఎంతమంది వచ్చారో ఒక్కసారి చేతులు ఎత్తండి. అయ్యో ఈ ఫ్రంట్లో చాలా మంది చేతులు ఎత్తారండి. అమెరికాలో తెలుగోడు సిడి ఎంతమంది విన్నారు? అందులో మీకు ఏదైనా నచ్చిన అన్ని అమ్మాయికో ఐ లైక్ యూ అండి. అందరూ అమ్మాయి చేతులు ఎత్తారు. మొత్తం శాన్ హోసే సన్నీవేల్ ఏరియా మొత్తం బే ఏరియా మొత్తంలో కామెడీ అంటే కళ్యాణ్. So that's all they remember everyone. And the same thing, it's very nice. Last time వచ్చి perform చేసినప్పుడు organizers really liked it, audience really liked him. And మరీ గుర్తు పెట్టుకొని పిలిచారండి. I thank you, we can't thank enough for calling all of us here. I'm sure అండి మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేసేటట్టు ఉండదు. ఎందుకంటే ఇంత రసవత్తరంగా జరుగుతున్న కాన్సర్ట్ని బ్రేక్ చేయాలంటే చాలా దమ్ములు ఉండాలి. అంత దమ్ములు ఉండాలి అంటే దానికోసం ఒక మంచి ప్రోగ్రామ్ రావాలి. సో అటువంటి మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చాడని మేము అనుకుంటున్నాం. సో కళ్యాణ్ ఇప్పుడు తన పర్సనల్గా కొన్ని టిడ్బిట్స్ చేస్తాడు, మీకోసం ఒక పాట పాడతాడు, అలాగే తను ప్లస్ మా గ్రూప్ కలిపిన కొన్ని కామెడీ టిడ్బిట్స్ చేస్తాడు. దట్ విల్ బి ఫాలోడ్ బై ద కాన్సర్ట్ అండ్ దెన్ విల్ కమ్ ఆల్ ద ఫుట్ ట్యాపింగ్ డాన్సెస్. సో వితౌట్ ఫర్దర్ అడు కళ్యాణ్. థ్యాంక్ యూ అండి. విజయ్ గారు చెప్పినట్టు ఒక చిన్న విషయం చెప్పాలి. అట్లాంటికి లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న భయం. ఏరియాలో 7 years నుంచి పర్ఫామ్ చేస్తున్నాను, బట్ కొత్త ప్లేస్లో పర్ఫామ్ చేస్తే ఎప్పుడు కొంచెం భయం ఉంటుందండి ఇనీషియల్గా ఫీడ్బ్యాక్ కోసం. బట్ లాస్ట్ టైం నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ ద రెస్పాన్స్. ఈసారి వచ్చినప్పుడు మన వాళ్ళ దగ్గర చేస్తున్నాను ఫీల్ ఏమిటి, సో ఎటువంటి టెన్షన్ లేదు, భయం లేదు. మీరు కొంచెంసేపు ఎంటర్టైన్ చేద్దామని ఎక్సైట్మెంట్తో వచ్చాను. సో లేట్ చేయకుండా ఇప్పుడు ఒక సెగ్మెంట్ చేస్తామని ఫ్యూ సెగ్మెంట్స్ యాక్చువల్లీ కామెడీ చేస్తాం. అండ్ తెలుగు సాంగ్ మీరు కావాలంటే తర్వాత పాడతాను డెఫినెట్గా. బట్ ఫర్ సమ్ కామెడీ టిడ్బిట్స్ మీ అందరి కోసం. లాస్ట్ టైం పిల్లల మీద వచ్చిన టిడ్బిట్ చేశానండి. ఎంతమంది విన్నారు లాస్ట్ టైం పిల్లల మీద? ఎన్ఆర్ఐ బాధలు. కరెక్ట్. సో క్విక్గా అంటే ఎక్కువ మంది వినట్లేరు, బట్ సో క్విక్గా దాంతో స్టార్ట్ చేసి వీ హ్యావ్ ఫ్యూ కామెడీ టిడ్బిట్స్ అండ్ దెన్ చిన్న మినీ స్కిట్ అండ్ దెన్ పిల్లల రింగా చిన్న సెగ్మెంట్ ఒకటి ఉంది, అది చెప్పి వినిపిస్తాను ఈ సెగ్మెంట్లో. దెన్ వీ హ్యావ్ డాన్సెస్ అండ్ అనదర్ కామెడీ సెగ్మెంట్ తర్వాత వస్తుందండి. సో నేను రాసుకునే మోస్ట్ ఆఫ్ ద కంటే నేనే రాసుకుంటానండి. అండ్ నేను ఐ బిలీవ్ ఇన్ రిలేటబుల్ కామెడీ. అంటే మన రోజువారీ జీవితంలో జరిగే విషయాలు తీసుకుంటే దాంట్లోనే దిస్ సో మచ్ కామెడీ. దాంట్లోనే నేను దట్స్ వాట్ ఐ డూ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో యూఎస్ వర్సెస్ ఇండియా అని లాట్ ఆఫ్ థింగ్స్. సో చిన్న విషయం తీసుకుంటే ఇండియాలో ఎలా ఉంటుంది, యూఎస్లో ఎలా ఉంటుంది అని మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తేనే దాంట్లోనే చాలా కామెడీ ఉంది. సో దానికి ఫస్ట్ కిడ్స్ తీసుకుందామండి. పిల్లలు ఇండియాలో పిల్లల మీద కోపం వస్తే ఇంకా మన ఇష్టం, పేరెంట్స్ ఇష్టం, ఎంత మూడ్లో కూడా అంత కొట్టుకోవచ్చు. ఇక్కడ అనుకోండి అంత ధైర్యం లేదు, అంత సాహసం చేయలేదు. సో పిల్లలు తీసుకుంటే ఇండియాలో ఎలా ఉంటుంది, యూఎస్లో ఎలా ఉంటుంది చిన్న టిడ్బిట్ చేసి చూపిస్తాండి. ఫాదర్ ఇంటికి వచ్చాడు, ఇల్లు చెల్లాచెదురుగా ఉంది, కుర్రాడికి కోపం వస్తుంది. ఇండియాలో ఎలా రియాక్ట్ అవుతాడు, ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతాడు. ఇండియా తీసుకుందాం. ఫస్ట్ ఇంటికి వచ్చాడు, రవిగా ఏమిటి బుక్ ఏంట్రా, ఆ పెన్ ఏమిటి, ఆ షూస్, ఆ సాక్స్ ఏమిటి, చూడ హోంవర్క్ చేసావు. లేదు నాన్న ఇప్పుడు క్రికెట్ తెందుకు అయిపోతావు నువ్వు హోంవర్క్ చేయి, అవన్నీ క్లీన్ చేయి చెప్పానా, రాజా క్లీనింగ్ భోజనం వస్తుందని చెప్పానా, మొత్తం క్లీన్ చేయి హోంవర్క్ చేయి. వస్తే లక్ష్మి ఏం చేస్తున్నావు? వస్తున్నానండి ఇప్పుడే మీకోసం టీ కాఫీ పెడుతున్నాను, 2 minutesలో వచ్చేస్తున్నాను. ఎంత కమాండ్ ఉంటుంది హస్బెండ్కి ఇండియాలో. బాగా ఎంజాయ్ చేస్తారు ఇండియాలో. కట్ చేద్దాం, ఇక్కడికి వద్దాం. ఇక్కడ కొడుకు పెళ్ళం ఏ విధంగా ట్రీట్ చేస్తారు సరదాలు చూద్దాం. ఇంటికి వచ్చాడు తండ్రి, అంతే ఫ్రస్ట్రేషన్. ఇంటికి వచ్చాడు చూశాడు ఇక్కడ ఎలా ఉంటుంది. అబ్బా నాన్న అనిల్ కామ్యర్ నాన్న, వాట్ ఈస్ ఆల్ దిస్, వాట్ ఈస్ దిస్ లివింగ్ రూమ్ నాన్న, వాట్ ఈస్ ద బుక్ దేర్, పెన్సిల్ దేర్, సాక్స్ దేర్, షూ దేర్, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్న. Nana told you he wants the living room very clean. Please clean, Nana. Come on, Nana. Don't make Nana mad. Nana's life is already sad. Please, Nana. Come on, please clean. Rajiv uncle is coming for dinner. Please, Nana. I'm not in the mood. Okay, let's play a game. Nana will pick one toy. Anil will pick one toy. Let's play it together. And all that. One, no. Nana will pick 10 toys. Anil will pick 1 toy. Okay, Nana's karma. Let's do that way. 1, 2, 3, 4, 10. Pick your toy, Nana.
పోతుంటాడు. నాన్న కమాన్ వయ్యారే మ్యాడ్ నాన్న, గివ్ నాన్న హార్ట్, లవ్ యూ నాన్న, లవ్ యూ. కొడుకెళ్ళిపోతాడు. లక్ష్మి లక్ష్మి నేను చాలా తలనొప్పి ఉంది, మ్యాగీ చేసి కాఫీ పెట్టి పైకి తీసుకొచ్చేది. అది ఇక్కడ పరిస్థితి. అవునా కాదా? ఓకే ఓకే. నెక్స్ట్ డైరెక్షన్స్ తీసుకుందాం అండి. అగైన్ యూఎస్ వర్సెస్ ఇండియా డైరెక్షన్ తీసుకుందాం. ఇండియాలో డైరెక్షన్స్ అనేది ఎలా ఉంటుంది, యూఎస్లో డైరెక్షన్స్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ ఇండియా వెళ్ళేటప్పుడు డైరెక్షన్ జరుగుతుంది. ఇండియాలో వెరైటీగా ఉంటాయి డైరెక్షన్స్, ఎలా ఉంటాయి చూద్దాం. బై ద వే నేను ఇవాళ చేసే కామెడీ అన్నింటిలో ఏమైనా భాష కానీ మాండలికం కానీ యాస కానీ యూజ్ చేస్తే కేవలం ఆ పర్టికులర్ సీన్లో పండుతుందని యూజ్ చేస్తుంది తప్పితే ఆ భాషని కానీ ఆ యాసని కానీ మాండలికాన్ని కానీ కించపరచాలని మా ఉద్దేశం కాదండి. సో ప్లీజ్ అదొకటి గుర్తుంచుకోండి. సో ఇండియాలో డైరెక్షన్ జరిగితే ఎలా ఉంటుంది? సారు ఈ ఊరికి ఇంటికి పోవాలి సార్, డైరెక్షన్ చెప్తారా కాస్త? ఇదా ఓ తిన్నావో మర్రే చెట్టు చూడు, కానీ లెఫ్ట్ కొట్టు. ఏం సారు ఆ మర్రే చెట్టు కానీ లెఫ్ట్ కొట్టు. తిన్నా పోతుంటే బలూన్ స్కూటర్ వస్తుంది, బలూన్ స్కూటర్ కానీ రైట్ కొట్టు. సార్ గారు స్కూటర్ స్కూటర్ ఉంటుందా, పని పాడలేదు, ఆడు ఇంట్లో ఊపుకుంటున్నాడు, ఆడు పిల్లల పని చేద్దాం శుభ్రం తిని ఇంట్లో ఊపుకుంటున్నాడు. ఆ బలూన్ స్కూటర్ కానీ ఉంటుంది కానీ లెఫ్ట్ కొట్టు. కొట్టే సార్. తిన్నా వద్ద బురద గుంట వస్తుంది, 2 గుంటలే చూసుకో, ముందు గుంట దగ్గర కొట్టు, వెనక్కి కొడితే రైట్ కొట్టు. కొట్టినా సార్. తిన్నా పోతుంటే పిల్లలు ఆడుకుంటా ఉంటారు, గాడ లెఫ్ట్ కొట్టు. కొట్టినా సార్. ఆ వీధిలో పోదామంటే ఎలక్ట్రిక్ పోల్ ఉంటుంది, పోల్ మీద 5 కార్లు ఉంటాయి. ఏంది 3వ కాకి 8 ఉందంటే 5 ఇల్లు. ఏంటి సార్ 3వ కాకి ఇల్లు ఇల్లా? అవును. మరి అక్కడ కాకి లేకపోతే గీనే ఉంటావా? రేపు మళ్ళీ డైరెక్షన్ పోవచ్చు. ఇండియాలో ఇలా ఉంటుంది, మనకు కిరాణా కొట్టుకెళ్ళి బడ్డీ కొట్టుకెళ్ళి అలా ఉంటుంది. కట్ చేసి ఇక్కడికి వద్దాం. నాలాంటి వాడు కూడా కాలిఫోర్నియా నుంచి గ్రీన్ విల్లో సెటిల్ అయ్యాడు అనుకుందాం. ఏదో టెంపుల్కి వెళ్దాం అనుకుంటాడు. మన మహేష్ పవర్ గారు డైరెక్షన్ జరిగారు అనుకోండి, ఇక్కడ డైరెక్షన్స్ ఎలా ఉంటాయి? సార్ ఇది గ్రీన్ విల్ వెళ్ళాలండి కాస్త డైరెక్ట్. గ్రీన్ విల్లా యూ డోంట్ నో డైరెక్షన్ సార్? ఓకే. గ్రీన్ విల్ టేక్ 85 సౌత్. ఓకే ఓకే సార్. 85 సౌత్ స్ట్రైట్ సార్. 1 wife 2 kids straight. Not that straight baba. 85 south go straight. Sorry sir, I thought because I have understood. 85 south go straight. Then take 75 south. Okay sir, 75 south tukka. Then take Rockdale exit. Rockdale exit. అంతే. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేస్తుంది, దర్శనం చేసుకో. వాటర్ టెంపుల్ వచ్చేస్తుంది, దర్శనం చేసుకో. అంటే ఏంటి సార్ రాక్డేల్ ఎగ్జిట్ తీసుకోగానే టెంపుల్ వస్తుందండి? అదే ఈజీయా. రాక్డేల్ ఎగ్జిట్ తీసుకో, ఎనీ టొయోటా హోండా ఫాలో అయిపోయి వెళ్ళిపోతాం టెంపుల్కి. సో అదొకటి. నెక్స్ట్ సరదాగా రింగరింగ పాట వినే ఉంటారు మీరు ఆర్యటూలో. ఓకే అఫ్కోర్స్ తెలుగోడు సిటీలో రింగరింగ కాదండి. సో పిల్లల మీద సరదాగా పిల్లల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక పిల్లలు ఇక్కడ యూఎస్లో పిల్లలు రింగరింగ పాడితే ఎలా ఉంటుంది అనేది చిన్న టిడ్బిట్. అది సాంగ్ ఇవ్వడం జస్ట్ కోరస్ ఇస్తాను. కిరణ్ ఇవ్వండి జాయిన్. సో ఒక కుర్రాడు